కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. నీ పిల్లలకు తండ్రి నీ ప్రాముఖ్యమైనటువంటి లేఖన పాఠాలు గత 2 దినాలుగా నీ పిల్లలకు వివరించడానికి తండ్రి ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీ స్తోత్రములు తండ్రి. మా దేవా, చెబుతున్నటువంటి మేము మా సబుద్ధిని ఆధారం చేసుకొనక ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము చేత మాట్లాడక లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపను మీ జ్ఞానమును మాకు అనుగ్రహించి నడిపించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి సేవకులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభలో ఏర్పాటు చేసినటువంటి స్థానిక క్రీస్తు సంఘ వారు వీరరాఘపురం సంఘస్థులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దూర ప్రాంతాల నుంచి ఈ సభలకు ఆహ్వానించబడినటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, నిన్నటి దినాన మనము 2 వర్తమానాలు విన్నాం. ఎవరికైనా గుర్తుంటే దాని టైటిల్ చెప్తారు ఎవరైనా? ఏమ్మా గుర్తుంది ఎవరికైనా? పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు. ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం కొద్ది నిమిషాలు మాత్రం నేర్చుకుందాం. ప్రియులారా, ఇంత ప్రయాసపడి కష్టపడి ఈ మీటింగులు చేయటానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే, దేని కొరకు ఇంతమందిని మనం పోగు చేశాం ఈ స్థలంలో? దేని కొరకు అనేకులను ఈ స్థలానికి మనం రప్పించాం? మనిషికి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన భూమి మీద పుట్టినటువంటి మనిషికి అర్థం కాలేదండి. పేరుకు కనబడుతున్న వారందరూ భక్తులే కానీ, క్రైస్తవులని పిలువబడుతున్నారు కానీ, దేవుని ఉద్దేశాలు ఎరగనటువంటి భక్తులు తమకు నచ్చినట్టుగా బ్రతకటానికి అలవాటు పడిపోయారు సమాజంలో. అందుకే ఒక ఆచారబద్ధంగా, ఒక సాంప్రదాయబద్ధంగా ఈ క్రైస్తవ యాత్రను కొనసాగిస్తూ మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. కానీ ఎక్కడ చూసినా తన పిల్లలలో దైవత్వపు లక్షణాలు కనబడాలని దేవుడు కోరుకుంటుంటే ఆదివారం మాత్రమే అరగంట లేదా 30 గంట దేవుని సన్నిధిలో మాత్రమే కనబడుతున్నటువంటి తత్వం, ఎప్పుడైతే ఆదివారం ఆరాధనలోంచి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నామో, మరలా దుష్టుని యొక్క తత్వం అంటే క్రైస్తవుని యొక్క భక్తి జీవితం ఆదివారం అరగంటకు పరిమితమైపోయింది సమాజంలో. అందుకే మనిషి వాక్యాన్ని వినటానికి ఇష్టపడడు. ఎంతమందికి ఆహ్వానం పలికాం, ఎంతమంది కూర్చున్నారు ఈ ప్రాంగణంలో? మనిషి దేహానికి ఇచ్చిన విలువ ఆత్మకివ్వడు. అందుకే ఆయుష్ ఆవిరైపోతుంది. మనిషి పతనావస్థలోనికి జారిపోతున్నాడు. ఎందుకు వస్తున్నాయి అంతు చిక్కని వ్యాధులు? ఎందుకు వస్తున్నాయి నీ కుటుంబానికి సమస్యలు?
ఆలోచన లేదండి మనిషికి. ఒక పక్షి పుడుతుంది, చస్తుంది. ఒక కుక్క పుడుతుంది, చస్తుంది. మనిషి కూడా అదే అనుకుంటున్నాడు. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, ఎందుకు చస్తున్నాడో అర్థం కాల మనిషికి. ఈ జనన మరణాల మధ్యలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ క్షణికమైన చిన్న జీవితంలో దేవుణ్ణి గురించి తెలుసుకున్నటువంటి కాలం చాలా చిన్నది మనిషికి. ఆలోచించండి ప్రియులరా, మనమందరం క్రైస్తవులమని పిలువబడుతున్నాం. కానీ క్రీస్తుకు మాదిరికరంగా లేనటువంటి భక్తి నీకు పరలోకం తీసుకురాదు. దేని కొరకు ఇక్కడ సమకూర్చామో, సమకూర్చబడిన మనమందరం ఏం చెయ్యాలో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, మీ పిల్లలేమి, మీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయండి. దేనికోసం కూర్చున్నాం మనం ఇక్కడ? దేనికోసం అండి సభలో? భోజనాల కోసమా? మా మెప్పు కోసమా? ఎవరో గొప్ప కోసమా ఈ సభలో? దేనికోసం ఈ సభలో? దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవటానికి సభలో. అంతేకాని ప్రార్థన పేరటతో భోజనాలు చేసుకుని తినటానికి కాదండి. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఈ సభలు ఏర్పాటు చేస్తే ఎంతమంది వస్తున్నారు వినటానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వినడానికి? అరగంట మాట్లాడితే అలసట వచ్చేస్తుంది మనుషులకి, వినేవాళ్ళకి. కానీ మరి దేవుని ఉద్దేశాలు నెరవేర్చేది ఎవరు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది ఎవరు? పుట్టిన వారు తమకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతే పరలోకానికి వెళ్ళవలసినటువంటి మనిషి నరకానికి జారిపోతుంటే ఆ తండ్రి ఆవేదనను ఎరగనటువంటి పిల్లలు నరకానికి జారిపోతుంటే దేవుడు తన మహాజ్ఞానాన్ని సమాజానికి నేర్పిస్తున్నా కేవలం వినటానికే పరిమితమైంది క్రైస్తవ్యం. అందుకే మోసపోతుంది. ఏదైనా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయండి, గంటల తరబడి చూస్తాడు మనిషి. అదే వాక్యం చెప్పండి, వినడ వాక్యం. అందుకే దేవుడు తన విలువైన మాటలు తన పిల్లలకు నేర్పించాలనుకున్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తన పిల్లలు మరణము తర్వాత తిరిగి తన మహాలోకానికి రావాలని ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ఈ భూమి మీదకు పంపించాడు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ జ్ఞానం ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ఈ జ్ఞానమున్నా ఈ జ్ఞానాన్ని ఎంతమంది వింటున్నారు, ఎంతమంది గైకొంటున్నారు? వినుట మట్టుకు వింటున్నారు, కానీ విన్న దాని ప్రకారం బ్రతకనటువంటి ఈ భక్తులంతా మరణిస్తే వెళ్ళేది నరకానికే గాని పరలోకానికి కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, భక్తులు లేరు భూమి మీద. ఎందుకు భక్తులు లేరు భూమి మీద? భక్తి అనే వేషం ధరించుకున్న ఈ మనుషులంతా దేవుని దృష్టిలో చనిపోయిన వారుగా కనపడుతున్నారండి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించగలిగితే త్వరగా మనం కొన్ని మాటలు చూద్దాం. కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకి వివరించడానికి మన మధ్యలోనికి సోదరులు వచ్చున్నారు కనుక సమయానుకూలంగా కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియులారా, మనిషి దేవుని వాక్యాన్ని ఎందుకు వినలేకపోతున్నాడు ఈ భూమి మీద? మీ సెల్ ఫోన్లు ఆపండి. దయచేసి మాట్లాడేవారు నిదానంగా మాట్లాడండి. అల్లరి చేయకండి. మీ గురించి చెప్తున్నాను, ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. మీ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ముగింపు దినాన కొంచెం జాగ్రత్తగా మనం విందామండి.
వాక్యం దగ్గర మనకు భయం లేకపోతే ఎలాగా? వాక్యం వినేటప్పుడు ఎలా వినాలని చెప్పాను మీకు. 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనంలో ఎలా ఉంది, ఎలా రాయబడి ఉంది అక్కడ? వాక్యాన్ని ఎలా వినమని చెప్తున్నాడు అక్కడ? భయము భక్తితో వాక్యాన్ని వినాలి. భయం భక్తితో వాక్యాన్ని వినాలి. అంటే భక్తి భయం లేకపోతే మనిషి వాక్యం వినడా? వాక్యము వినట్లేదంటే మనిషిలో ఏమి లేదు? భయం లేదు. భయం లేదు కాబట్టి మనిషి వాక్యం వినట్లేదు. ఈ భయం లేని వారు, వాక్యం విననటువంటి వారి గురించి దేవుడు తన మహాజ్ఞాన గ్రంథములో ఏమని రాయించాడో, వారిని ఎలా పిలుస్తున్నాడో మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని ఓపెన్ చేసి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు మాత్రమే మనం భయం నిలపాలి. ఆయన పట్ల మాత్రమే మనకు భక్తి ఉండాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులకు భయపడటానికి లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల విశ్వాసాన్ని ఆధారం చేసుకోవడానికి లేదు. కానీ మనిషి మాత్రం అన్నిటికీ భయపడతాడు, కానీ దేవునికి మాత్రం భయపడుతున్నట్టు నటిస్తాడంతే. ఒక క్వశ్చన్ అడుగుతాడు, టక్ మన ఆన్సర్ చెప్పాలి మీరు. మనిషి దేవునికి భయపడుతున్నాడా, దయ్యానికి భయపడుతున్నాడా? మీరు చెప్పాలి. ఏమ్మా, మనిషి దేవునికా భయపడేది, దయ్యానికా? మళ్ళా క్వశ్చన్ అడుగుతా, దయ్యాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, సన్మానం చేస్తారు. 2 సాల్వాలు ఉన్నాయి ఇంక లోపల. ఉన్నారా ఎవరైనా దయ్యాన్ని చూసిన వాళ్ళు? పోని దేవుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరంతా దొంగలు. ఎందుకంటే ఏదన్నా అన్నాం అనుకోండి, అబ్బో నీది అంటాడని చెప్పి చెప్పరు మీరు. చాలా మంది దయ్యం కనపడిందని చెప్పిన వాళ్ళు లేరా? దయ్యం కనపడిందని చెప్పిన వాళ్ళు. దేవుడు కనపడాడు కదండి, దయ్యం కూడా కనపడదు కదండి. గాలి కనపడింది ఎప్పుడైనా మీకు? కనపడిందా? గాలి కనపడదు, కానీ దయ్యం కనపడిందని ఏ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి? గాలి మాటలు మాట్లాడుతున్నారు అంతే. దయ్యం కనపడదు. ఒకవేళ దయ్యమే నీకు కనపడితే నువ్వు కనపడవు. అర్థం చేసుకుని జాగ్రత్త. ఎందుకంటే దయ్యం కనపడదండి. ఈ సినిమా వాళ్ళు, సీరియల్స్లో చూపించే వాళ్ళు మనుషులాళ్ళు, దయ్యాలు కాదాళ్ళు. వేషాన్ని వేసుకొని ఈ సమాజాన్ని మోసం చేసి మార్గం తప్పించటానికి అదొక మాయాజాలం. అది వాడు తన జీవనోపాధి కొరకు దాన్ని కలిగించాడు, సినిమా అనేటటువంటి దాన్ని. అది చూసి మోసపోతున్నాం మనం. నిజాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మి మోసపోతున్నటువంటి క్రైస్తవ్యం. పేరుకు మాత్రమే భక్తులు. అందుకే అంటున్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు తెలివి కలిగిన వాడు. ఎందుకంటే భయము భక్తి కలిగిన వాడు శ్రద్ధగా ఎక్కడ కూర్చొని చెబుతున్న మాట విని దాని ప్రకారం బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉంటాడు. వాడు భయం మాత్రమే ఉన్నోడు పనికిరాడు. అసలు భయం ఉంటే ఏడేముంటారులేండి. భక్తి అంతే. భక్తి ఏ భక్తిది? మళ్ళీ వద్దాం ఎక్కడికి, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక వద్దాం. ఏ భక్తి కూడా మనం చూద్దాం ప్రియులారా. కొన్ని మాటలు పరిచయంగా చూపిస్తున్నాం మీకు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎలా ఉన్నారు? పైకి భక్తి గల వారి వలె ఉండి. అంటే భక్తిలో కూడా శక్తి ఉందా అమ్మా? భక్తిలో కూడా శక్తి ఉందా? భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తిని నేర్చుకోవటం కొరకే నువ్వు భయం భక్తి కలిగి ఉండాలి. దేని కొరకి శక్తి? ప్రార్థన అయిపోయాక భోజనం ఉంది. దేనికి భోజనం? దేహానికి శక్తి. మరి ఆత్మకు శక్తి వాక్యం.
ఒక్క పూట గనక తినకపోతే నీరసం వచ్చేస్తుందండి అని చెబుతున్నాం మనం. మరి వాక్యం వినకపోతే ఆత్మ బలహీనపరచబడుతుంది కదా. దేవుని జ్ఞానాన్ని విని నేర్చుకోకపోతే పరలోకం చాచబడలేం కదా మనం. ఆలోచించాలి కదండి. అందుకే దేవుడు తన పిల్లలు తన జ్ఞానాన్ని నేర్చుకొని తన యందు భయభక్తులు కలిగి ఏదో ఒక రోజు తన జీవితాన్ని ముగించేసుకొని ఆ ముగింపు తర్వాత తన యొద్దకు రావాలని తన పిల్లలకి మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నాడండి భూమి మీద. ఏ తండ్రికి ఉందండి జాలి? ఏ తండ్రికి ఉందండి దయ? తన పిల్లలు తన మాట వినకపోయినా వినేలా చేసి వినిపించాలని దేవుడు ఎందరినో మీ ఊరికి పంపించి మీ మధ్యకు తీసుకొచ్చి తన మహాజ్ఞానాన్ని చెప్పిస్తున్నా మనుషులు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్రియులారా. ఎట్లనగా ఏమంటున్నాడండి దేవుడు? జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అంటే తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. తండ్రి జ్ఞానవంతుడు, పిల్లల పనికి మాలోళ్ళైతే ఆలోచించండి. పరిశుద్ధుడైన తండ్రి నుంచి వచ్చినటువంటి మనం పరిశుద్ధులుగా ఉండాలి కదండి భూమి మీద. పరిశుద్ధులుగా ఉండటం కొరకే భూమి మీద మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడినటువంటి ఒక కుటుంబం అండి మనం భూమి మీద. ఆ కుటుంబానికి చెబుతున్నాడు, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు భూమి మీద. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచుందురు. చూడండి నెక్స్ట్ అంటాడు, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. దేవుని వాక్యాన్ని వినటానికి మనిషి ఇష్టపడట్లేదు. దేవుని వాక్యాన్ని వినడం మనిషి. కానీ పేరుకి ఏం చెప్పుకుంటారో తెలుసండి? చరిత్రలో కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో వాళ్ళు అంటున్నారు కదా, ప్రభు వారు అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని ప్రభు వారు అంటే వాళ్ళు అంటారు, ఏంటి ప్రభువా, మేము అబ్రహాము సంతానం. మరి నువ్వేంట అపవాది సంబంధం అని మాట్లాడుతున్నావు? ఒకసారి చూద్దామన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు? 39వ వచనం చూడండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. మనం కూడా చెప్పుకుంటా ఉంటాం, ఏ సంఘ సభ్యులు మీరు? మేము క్రీస్తు సంఘ సభ్యులం. ప్రభు అంటున్నాడు, చేయి దుర్మార్గులారా, పేరు పెట్టుకుంటే సరిపోదురా. పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆ పేరుకు తగినట్టుగా బ్రతకాలి క్రైస్తవుడు. ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము అబ్రహాము సంతానం. మరి అబ్రహాము సంతానమైన మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేయాలి కదా. మరి మీరు క్రైస్తవులైతే క్రీస్తుకున్న తత్వం మీలో ఉండాలి కదా. ఆలోచించండి, క్రీస్తుకున్న మనసు మీకు ఉండాలి కదా. ఎంతమందికి ఉంది? మీ పక్కన ఒకసారి వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. తల్లి ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి అందరూ వచ్చి మిక్స్డ్గా కూర్చున్నారు, వందనాలు చెప్పుకోండి ఒకసారి. వెరీ గుడ్. స్త్రీలు చెప్పారు కానీ పురుషులు చెప్పట్లా, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదులేండి. వాళ్ళకి అవసరంలా. పరలోకం వెళ్ళేది ఎవరు తెలుసండి? పరలోకం వెళ్ళేది ఎక్కడ సభకి వెళ్ళినా, ఎక్కడ ఆరాధన పెట్టినా, ఎక్కడ కూడికలు పెట్టినా కనపడే గుంపు స్త్రీల గుంపు. మరి పురుషులు ఎందుకు రావట్లా ప్రార్థనకి? మీకు విషయం చెప్పమంటారా? ఎంతమంది ట్రైన్ చూసారు మీరు? ట్రైన్కి ఎదురేముంటుందండి? ఇంజిన్ ఉంటుంది. దాని వెనకాల వరుసగా ఏముంటుంది చెప్పండి?
పెట్లు ఉంటాయండి, పెట్లు భోగులు అంటే కొంతమంది తెలియదుడా, పెట్లు ఉంటాయండి. అక్కడ దాకా ఎందుకండి? ట్రాక్టర్కి వెనకాల ఏముంటది? ట్రక్ ఉంటది. ఇప్పుడు ఇంజిన్ ఇంటికాడ ఉంది, ట్రక్కులో నీడొచ్చి కూర్చుంది, పుల్లుగా లోడేసుకున్నాయి. మళ్ళా 2026 మార్చి 22వ తారీఖు వచ్చినా కూడా ట్రక్కులో నీడున్నాయి, ఇక్కడే ఉంటాయి. మరి ఇంజిన్లే దేవుడు అందుకే అన్నాడు కదా, కుటుంబాన్ని నడిపే నాయకుడు యజమానుడు సరిగా లేకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎందుకు మీ అందరిని పక్కన వాళ్ళతో వందనాలు చెప్పుకోమని చెప్పాను తెలుసా? ఒక ప్రాముఖ్యమైన మాట చూపిస్తాను. మీరందరూ కూడా ఒక మా క్వశ్చన్ అడుగుతుంటే అక్కడ ఆన్సర్ చెప్తే క్లోజ్ చేసి అన్నకి ఇచ్చేస్తా. ఓకేనా? మనందరం ఎవరు? గుండె మీద చేసుకుని చెప్పాలి. మనందరం ఎవరు? మనందరం చెప్పరేంటమ్మా? సంఘస్థుల, లోకస్తుల? సంఘస్థులం. ఎవరు మనం? చేయొచ్చని చెప్పలేగా. మనమందరం సంఘస్థులం. చేసుకొని చెప్పని వాళ్ళందరూ లోకస్తులా? కాదు. చేసుకోకపోయినా సంఘస్థులే, చేసుకోకపోయినా సంఘస్థులే. కానీ సంఘస్థులలో లోకస్తుల తత్వం ఉండకూడదు. ఇప్పుడు ఈ తత్వం సంఘములోకి వచ్చినటువంటి నీలో లోకస్తుల లక్షణం కనుక ఉంటే నువ్వు సంఘానికి వచ్చినా ఉపయోగం ఏం లేదు నీకు. అందుకే ఒక్క మాట చూద్దాం, బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు మంచివాడు అన్నాడా? ఏమన్నాడు బైబిల్లో? తన సహోదరుణ్ణి ఎవడైతే ద్వేషిస్తాడో వాడే నరహంతకుడు. అంటే సహోదరుని ఏం చేయాలి మరి? ప్రేమించాలి, కానీ ద్వేషించకూడదు. ప్రేమించే తత్వం క్రీస్తుది, ద్వేషించే తత్వం అపవాదిది. అందుకే నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో దుష్టత్వం విర్రవీగుతుంది వాళ్ళ. అందుకు కేవలం వినటానికి అలవాటు పడిన మనిషి తన తత్వాన్ని మార్చుకోలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఆ దుష్టత్వపు లక్షణాలు వాణిలోకి వచ్చేస్తున్నాయో, ఎప్పుడైతే దుష్టుని సంబంధిగా మనిషి మారిపోతున్నాడో, ఆ మారిపోతున్నటువంటి మనిషిలో దైవత్వపు లక్షణాలు దినదినము పోతా ఉన్నాయి. అందుకే దేవుడు బాధపడుతున్నాడండి తన పిల్లలను చూసి. సాటి మనిషిని ప్రేమించలేని నీవు, నీ కళ్ళ ముందు కనబడుతున్న మనిషిని ప్రేమించని నీవు, కంటికి కనబడినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతున్నావంటే అది అబద్ధం. ఇక్కడ నీ సహోదరుణ్ణి ప్రేమించని నీవు పరలోకపు తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్తే నీ చుట్టూ ఉన్నోళ్ళు నమ్మొచ్చు, కానీ దేవుడు నమ్మడు, దేవుడు వినడు. అందుకే క్రైస్తవుడా, నీ భక్తిని కనపరచవలసింది నీ ప్రవర్తనను ఈ సమాజంలో ఎలా ఈ సమాజానికి చూపించాలో క్రీస్తు చెప్పినట్టుగా, క్రీస్తు చేసినట్టుగా ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో మీరు కొనసాగించాలి, దానిని అనుసరించి నడుచుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, ఆయన వాక్యం మీలోకి రావాలన్నా, ఆయన లక్షణాలు మీలో ఉండాలన్నా, మీలో దుష్టుని యొక్క తత్వం, దుష్టత్వపు లక్షణాలు అన్నీ కూడా పోవాలంటే శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి క్రైస్తవుడు. కానీ ఎంతమంది వాక్యాన్ని వినటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు ఈ సమాజంలో? ఎంతమంది వాక్యాన్ని వినటానికి సమయాన్ని ఇస్తున్నారు దేవునికి? ఇదిగో ఇక్కడ వాక్యం వింటాం, సమాజంలోకి వెళ్ళి ఎవరికి నచ్చినట్టు వాడు బ్రతకటం, ఇదే నా క్రైస్తవ జీవితం. వాక్యం చెప్పకుండానే మీ భర్తలని మందిరానికి తీసుకురావచ్చని చెప్పింది గ్రంథం.
ఒక ఆవిడ అంటుంది కదా, అయ్యా మా ఆయన కొద్దిగా ప్రార్థనలో పెట్టయ్యా. వెంటనే చేయబెట్టాను నేను, అమ్మా కొద్దిగా తీసుకొచ్చి చేతిలో పెట్టమ్మా అన్న. ఎక్కడ పెట్టాలి? చేతిలో కదమ్మా, ప్రార్థనలో పెట్టాలంట అలా ఆయన్ని. మీ ఆయన్ని కాదు ప్రార్థనలో పెట్టాల్సింది, నిన్ను పెట్టాలా. ఎందుకంటే స్త్రీ యొక్క ప్రవర్తన బాగుండాలి, తన ప్రవర్తన బాగుండాలి. ఇక్కడికి వచ్చి ఏం పాటలు పాడుతున్నారు మందిరంలో? అబ్బా ఎంత గొప్ప గొప్ప పాటలండి, మనకు ముచ్చటేస్తుంది అలా పాడుతూ ఉంటే. మరి మీ ఆయన ఎందుకు రాట్లా ప్రార్థనకి? నీ యజమాని రాకుండా నువ్వెంత భక్తి చేసినా ఉపయోగం లేదు. 128వ కీర్తన చదువుకుని మనలో చేద్దాం ఈ మాట. 128వ కీర్తన, 128వ కీర్తన మొదటి మాటలు చూద్దాం ప్రియులారా. ఏం కలిగి ఉండాలి దేవుని పట్ల? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన మార్గంలో ఉన్నానని చెప్పుకోవడం కాదు. ఎలా బతకాలి? మందిరానికి వస్తానని చెప్పుకోవడం కాదు. ఎలా బ్రతకాలి? దేవుని యందు భయము భక్తి, భయము భక్తి, ఈ రెండు లేకపోతే ఆయన మార్గంలో నడిచినా ఏదో జరగదంటున్నాడు. ఏంటి చూద్దాం కిందకి వెళ్ళిన కొద్దిగా. నెక్స్ట్ మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. ఆయన మార్గంలో ఎలా నడిస్తే అనుభవిస్తావు నీ కష్టార్జితాన్ని? ఆయన మార్గంలో నడుస్తున్న నీవు ఆయన యందు భయము భక్తి కలిగి నడిస్తే నువ్వు చేస్తున్నటువంటి కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు ఎంత కష్టపడి సంపాదించినా కూడా ₹1 కూడా ఉండట్లేదండి అంటున్నాడు. ఎందుకని ఆయన అని అడిగితే ఏమోనండి తెలియట్లేదు అంటున్నాడు. ఎందుకో చెప్పమంటావా? నేను చెప్పండి అన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మందిరానికి రా, ఆయన మందిరానికి రా. అసలు సంతోషం లేదండి, హ్యాపీనెస్ లేదు మా కుటుంబంలో, అన్ని సమస్యలు, అన్ని బాధలు. దేవుని మందిరానికి రా, నీ సమస్యలు పోతాయి. సంతోషంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. మందిరానికి రా. ప్రవర్తన మారకుండా మందిరానికి వచ్చినా నీకు ఒరిగేది ఏం లేదు, గుర్తుపెట్టుకోవాలి. సమయంలో మందిరానికి వస్తున్న మనం ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం బ్రతకాలి, మన ప్రవర్తనని మార్చుకోవాలి. మార్చుకున్నట్టు మన ప్రవర్తన సమాజంలో ఉన్నోడికి కనపడాలి. ఒకప్పుడు బూతులు తిట్టే మనిషి మందిరానికి వెళ్ళాడు, బూతులు మానాడు. ఒకప్పుడు వాడి ఇష్టానుసారంగా తిరిగేవాడు, ఈ రోజు మందిరానికి వెళ్ళాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు. నిన్ను బట్టి, నిన్ను చూసి మందిరానికి ఇంకొక మనిషి రావాలి. కానీ ఎందుకు రావట్లేదు తెలుసా? పక్కన వాళ్ళ దాకా ఎందుకు లేండి, మన ఇంట్లో ఉన్నోళ్ళు ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు వెళ్ళి మాత్రం ఏం మారేవులేగమ్మా, నేను వచ్చి మారడానికి. అవసరమైతే నువ్వు వెళ్ళు, నీ పిల్లలను తీసుకుని వెళ్ళు, నన్ను మాత్రం బలవంత పెట్టుకుంటాడు. అదే నీ ప్రవర్తన బాగుంటే, నీ ప్రవర్తన దేవుడు కోరుకున్నట్టుగా ఉంటే ఆయనే వెనకాల వస్తాడు. నీ తగ్గింపు తత్వం, నువ్వు చూపించే ప్రేమ తత్వం నీలో ఉంటే నువ్వు వాక్యం చెప్పక్కర్లా. నీ భర్తకి నువ్వు మోకరించి ప్రార్థన చేసినా మారడు. భర్త మారాలంటే నీ ప్రవర్తన బాగుండాలి కుటుంబంలో. నీ ప్రవర్తన బాలేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా మారడో. అందుకే ప్రియులరా, ఇక్కడ యజమానికి చెబుతున్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. చూసారండి ఎంత బాగుంది మాట. అంటే నీ పిల్లల్ని ఒలీవ మొక్కలు ఎందుకు పోసాడు? ఇన్ని మొక్కలు ఉండగా భూమి మీద ఒలీవ మొక్కలతో ఎందుకు పోల్చాడు దేవుడి పిల్లల్ని? నోవాహు జల ప్రళయములో అన్ని మొక్కలు చచ్చిపోయినా ఒలీవ మొక్క మాత్రమే నిలబడింది భూమి మీద చచ్చిపోకుండా. నీ బిడ్డలు ప్రభు యొక్క శిక్షలో బోధన కనుక నువ్వు పెంచగలిగితే ఒలీవ మొక్కల వలె భూమి మీద ఇక్కడ ఉంటారు, నిత్య రాజ్యములో తండ్రి దగ్గర ఉంటారు.
అందుకే నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే తండ్రిగా నీ బాధ్యతను నెరవేర్చాలి, భార్యగా నీ బాధ్యతను నెరవేర్చాలి. మీరిద్దరూ కలిసి మీ బిడ్డలతో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, ఆయన యొక్క శిక్షలో బోధలో నీ కుటుంబం ఉన్నప్పుడు, దుష్టత్వపు లక్షణాలన్నీ నువ్వు విడిచిపెట్టి దైవత్వపు లక్షణాలన్నీ నువ్వు కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రవర్తన మారకుండా మందిరానికి వచ్చినా, నీ ప్రవర్తన మార్చుకోకుండా ఎన్ని పాటలు పాడినా, నీ ప్రవర్తన మార్చుకోకుండా ఎంత సపోర్ట్ చేసి కానుకలుగా మీరు ఇచ్చినా, దేవుని ఆశీర్వాదం మాత్రం మీ కుటుంబానికి రాదు. నువ్వు మారాలి. నువ్వు మారితేనే దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈ రాత్రి నువ్వు మారకపోతే సమయం లేదంటున్నాడు దేవుడు. లేదు సమయం. నిన్నటి దినాన ఏం జరిగిందో చెప్పమని మైకిస్తే అందరు చెప్తారు కదండి. నిన్నటి దినాన ఇక్కడ ఏం జరిగిందో చెప్పమని మైకిస్తే అందరు చెప్తారా లేదా? అందరు చెప్పగలరు. మరి రేపటి దినాన ఏం జరగబోతుందో చెప్పమని మైకిస్తే ఎంతమంది మాట్లాడతారు ఇక్కడ ఉన్నోళ్ళు? ఏమ్మా, ఎంతమంది చెప్పగలరు? నాతో సహా, అన్నయ్యతో సహా ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరితో మాట్లాడగలిగితే ఎవడు చెప్పలేడు రేపేం జరుగుద్దో. కానీ రేపేం జరగబోతుందో చెప్పగలిగేటటువంటి మహాజ్ఞాన గ్రంథమే దేవుని గ్రంథం. అది మాత్రమే చెప్పగలుగుతుంది భవిష్యత్తును గూర్చి దేవుడు తన పిల్లలకు చెప్పిస్తున్నా తమ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో తెలుసండి భూమి మీద? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నేడవలే తమ దినములన్నీ, ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు చూసారండి? నేడవలే తమ దినములన్నీ అనడకొన్నడా. అంటే తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి ఈ భూమి మీదకి 9 నెలల తర్వాత తల్లి ఒడిలోకి వచ్చింది మొదలుకొని నిన్ను పెట్టెలో పెట్టేంత వరకును కూడా దేవుడు నీకు నిర్ణయించినటువంటి దినాలలో మనిషి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఎలా ఉందని ప్రసంగి భక్తుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మనసు పెట్టి విందాం మనం. నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా వ్యర్థముగా వ్యర్థముగా. ఏం చేసావయ్యా భూమి మీద అడిగితే మనం అంటాం కదా, అదిగోండి సార్ ఇల్లు కట్టాను నేను. మీ పిల్లల కోసం ఏం చేసావయ్యానంటే, అదిగోనండి 10 ఎకరాల పొలం కొన్నాను, ఇదిగోండి 10 కాసులు బంగారం కొన్నాను, ఒక కారు కొన్నాను, సెల్ ఫోన్ కొన్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను అని గొప్పలు చెప్తా ఉంటాం మనం. ఎన్ని సంపాదించిన మనం ఏదో ఒక రోజు మనకు తెలియకుండానే మన ముగింపు వచ్చేస్తుంది మన జీవితంలోకి. ఆ ముగింపు దినాన ప్రశ్నిస్తాడు దేవుడు నిన్ను. ఒరే నాన్న, ఇన్ని సంపాదించావే భూమి మీద, నీ భార్య కోసం సంపాదించావు, తల్లిదండ్రుల కోసం సంపాదించావు, బిడ్డల కోసం సమకూర్చావు, కానీ ఇంత సమయాన్ని నీ కోసం ఇచ్చానే భూమి మీద నువ్వు మారాలని, మారిన నీవు పరలోకం రావాలని ఎంతో మంది సేవకుల ద్వారా ఈ సభల ద్వారా చెప్పించానే, పట్టించుకోకుండా వ్యర్థం చేసుకున్నా నీ కాలాన్ని. ఎలా గడుపుతున్నాడంటే మనిషి? నీడ. ఉదయం 6 గంటలకి ఎక్కడ ఉంటుంది మన నీడ? ఉదయం 6 గంటలకి అల్ల దూరం ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎక్కడ ఉంటుంది? అరికాలి కింద ఉంటుంది. 6 దాటిన తర్వాత ఎక్కడ ఉంది మన నీడ? ఇది చూడండి ఎక్కడ కనపడుద్దాం. 6 దాటాక పోనీ 7 దాటికి ఎత్తకండి, ఆయన దొరుకుద్దా? దొరకదు. అంటే అదంతా కూడా ఏంటి? అస్థిరమైనది, అస్థిరమైనటువంటి నీడది. అంటే ఈ జీవితం కూడా ఎలా పోల్చాడు దేవుడు? అస్థిర. కొద్ది కాలం ఉండటానికి వచ్చాము ఈ భూమి మీద. యాత్రలో ఉన్నాం మనం, యాత్రికులం మనం, పరదేశులం మనం. ఆ పరదేశులమైన మనం పరలోకం చేర్చబడాలంటే దేవుడు మనకిచ్చినటువంటి దినాలు వ్యర్థం చేసుకోవడానికి వీల్లేదు మనిషి. అందుకే ఏం మాట్లాడుతున్నాడు? కంటిన్యూ చేయము దాన్ని. మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో, ఈ ప్రాంగణంలో కూర్చున్న వారికి ఎవరికైనా తెలుసు అండి? మనుషుల బ్రతుకునందు ఏది క్షేమకరమైందో ఎవరికి తెలుసు? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో ఎవరు చెప్పగలరు మీతో? నీకు జన్మనిచ్చిన తల్లి చెప్పదు, నీ తండ్రికి తెలియదు, ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదు.
మరి ఎవరికి తెలుసు? నువ్వు చదువుకున్న పాఠశాలలో చెప్పరివి. ఈ చదువులన్నీ నీ చావు వరకు చెప్పేటటువంటి పాఠాలు. భూమి మీద బ్రతికున్నప్పుడే మరణం తర్వాత ఏం జరగబోతుందో చెప్పగలిగే మహాజ్ఞాన గ్రంథం ఈ 66 పుస్తకాలనే ఈ గ్రంథము తప్ప ఈ సమాజంలో ఏ ఒక్కడు చెప్పలేడు. అలాంటి మహాజ్ఞానాన్ని చెబుతుంటే పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితిలో మేము క్రైస్తవులమండి, పలానా సంఘం అండి. అందుకే ప్రభు అంటున్నాడు, వారి పిచ్చోళ్ళారా, మీరంతా అపవాది సంబంధులరా మీరు. లేదు లేదు మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేదు లేదు మేము క్రీస్తు సంఘం. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము లక్షణాలు కనపడాలి కదా మీలో అంటున్నాడు ఆయన. ఆలోచించండి ప్రియులారా. మరిన్ని విలువైన సంగతులు అన్నయ్య నోటి ద్వారా విందాం మనం. అల్లరి చేయొద్దని చెప్పాను, మీరు అల్లరి చేయకుండా వినాలి. అల్లరి చేయకుండా కంటిన్యూ చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, అల్లరి చేయకుండా. మా పని మేము చేసుకుంటాం. ఆసక్తిగా విన్న మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షుల వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇటు సమయాన్ని తమ్ముడికి అందిస్తా ఉన్నాను.